ఏం జరిగింది అనేది అప్డేట్స్ అందించేందుకు మహేష్ సిద్ధంగా మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహేష్, ఇటు జహీరాబాద్తో పాటు ఇంద్రేశం ఈ రెండు చోట్ల కూడా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఈ రోజు వరకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పి వినిపిస్తున్నమాట. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ క్లారిటీ వచ్చింది, ఎప్పుడు తేలింది ఇది? ఖచ్చితంగా సార్, ఇప్పటికీ ఇంద్రేశం మున్సిపాలిటీ కైవసం చేసుకున్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి రోజు వాయిదా పడ్డది. ఆ వాయిదా పడ్డ ఒక శుభ పరిణామని చెప్పి అక్కడ గూడెం పరిపాలన ఈ రోజు కూడా చెప్తున్న సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలో 18 వార్డుల్లో 9 బీఆర్ఎస్ కి, 6 కాంగ్రెస్ కి, 2 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ కి సంబంధించి స్వతంత్ర అభ్యర్థి దీంట్లో ఏం కావడంతో 10 చేరిన పరిస్థితి ఉంది. దీనికి బీఆర్ఎస్ బలం కూడా పుంజుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే రాజకీయంగా అక్కడ చూసుకున్నట్టు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఒక చిత్రం తిప్పడానికి వచ్చి, ఎందుకంటే అక్కడ చూస్తుంటే 5కు 5 అటు పటంచెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీని కూడా హస్తగతం చేస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క కేసీఆర్ కు ఒక గిఫ్ట్ గా ఇస్తున్నా అని చెప్పి ఖచ్చితంగా నిన్న వాయిదా పడమే మాకు శుభపరిణామం. ఇలా కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈ యొక్క గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి ఒక ఉందాగా మాట్లాడిన చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ చూసినా ఖచ్చితంగా ఈ యొక్క లీడ్ కోసం వారు చూశారు. కానీ ఈ దేశం కూడా ఖచ్చితంగా కైవసం చేస్తున్న పరిస్థితిని మరో హైదరాబాద్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ కైవసం చేస్తున్న పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ నుంచి ఒక అజారుద్దీన్ కూడా ప్రచారం చేశారు. అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్టర్ సంబంధించిన వారు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. అక్కడ చూసుకోవచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా సురేష్ శెట్టర్ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మొత్తం 37 వార్డుల్లో 15 బీఆర్ఎస్ ఉండగా 14 కాంగ్రెస్, 3 బీజేపీ, 2 ఎంఐఎం, 3 స్వతంత్రులు ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర కౌన్సిలర్లు 3 కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో 19 మంది మ్యాజిక్ ప్లేయర్ కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా దీనితో ఎక్స్ అఫీషియల్ ఓటుకు సంబంధించి సురేష్ శెట్టర్ వేయడంతో 20కి బలం చేకూరడంతో దీనికి సంబంధించి 20 స్థానాలు వచ్చేసరికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే 3 కౌన్సిలర్లు బీఆర్ఎస్ కి, బీజేపీకి సంబంధించిన వాళ్ళు మద్దతు తెలపడంతో 18 చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్స్ అఫీషియల్ ఓటు ఎమ్మెల్యే మాణిక్రావు ఓటుతో వాళ్ళకి 19 చేరుకుంది. ఇక్కడ ఒక్క స్థానంతో ఈ జహీరాబాద్ సంబంధించిన మున్సిపాలిటీ యొక్క కాంగ్రెస్ జెండా ఎగిరేసిన పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అజారుద్దీన్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఒక సెంచరీ చేసిన విధానంగా ఉంది, అంటే ఇటు రాజకీయంగా ఇటు క్రికెట్ రంగంలో కూడా నేను రాణించడానికి అవకాశం ఉంది, నేను గెలిపించుకున్నా, ముఖ్యమంత్రిగా ఒక మంచి పేరు తెచ్చుకున్నా అని చెప్పి ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పిన సందర్భాలు చూస్తున్నాం. ఏది ఏమైనప్పుడు ఇవన్నీ చూస్తుంటే జహీరాబాద్ లో కాంగ్రెస్ కైవసం చేసుకోవడాన్ని ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రాజకీయంగా నిన్న ఈ రోజు ఒక అంటే పరిస్థితి చూస్తుంటే అంటే రసవత్తరంగా జరిగిన సంఘటనలో ఇటు జహీరాబాద్ ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అని చెప్పి అంటే ప్రధానంగా చూసుకోవచ్చు. రాజకీయంగా అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వారికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే భవిష్యత్తులో మీకు పనులు కావాలన్నా మీకు చేసి పెడతామని చెప్పి వాళ్ళకు అంటే ఎరేయడం అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకి కంపల్సరీ భవిష్యత్తులో ఏ పని కావాలన్నా మీరు చేయడానికి అధికారంలో మేమున్నామని చెప్పి ప్రధానంగా వారికి స్వతంత్రం కావచ్చు ఎంఐఎం కు భరోసా ఇచ్చిన పరిస్థితి వల్లే ఇలా జహీరాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సర్జిత్ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది అనుకోవాలా? ఎంఐఎంతో పాటు ఇతరులు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారని అనుకోవాలి, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అక్కడే క్లియర్ కట్ కనిపిస్తుంది. లేకపోతే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా కాస్త సపోర్ట్ వచ్చింది అనుకోవాలి, లేకపోతే బీజేపీ నుంచి వచ్చింది అనుకోవాలి ఇక్కడ మహేష్. ఖచ్చితంగా అంటే ఈ క్లారిఫికేషన్ చూస్తుంటే జహీరాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే అధికారంలో ఉంది కాబట్టి వీరు కూడా అంటే మొగ్గు చూపెట్టారు. ఎందుకంటే స్వతంత్రులు ఇటు ఎంఐఎం ఇద్దరు కూడా మొగ్గు చూపడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన జహీరాబాద్ లో స్థానాన్ని కైవసం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 20 స్థానాలు అక్కడ వారికి వచ్చాయి, వీరికి 19 స్థానాలు. ఒక్క స్థానం బట్టి ఒకటే ఓటుతో వీళ్ళు గెలవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అండర్స్టాండింగ్ ఉంటేనే ఈ రోజు జహీరాబాద్ లో ఇటువంటి ఒక జెండా వేయడానికి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చి మేము ఓడిపోయామని చెప్పి అంతర్గతంగా వాళ్ళు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మాకు ఒక సీట్ ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ మేము అధికారంలోకి రాలేకపోయినాం, జెండా ఎగిరేయలేకపోయినాం అని చెప్పి ప్రధానంగా ఇటు హరీష్ రావు కావచ్చు వాళ్ళందరికీ కూడా అంతర్గతంగా ఒక శోభ గురి కావచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే స్థానాలు ఉంది
ఇటు ఇండిపెండెంట్ గెలవడము, ఎంఐఎం గెలవడం, బీజేపీ గెలవడం అన్ని చూస్తుంటే ఇటు సపోర్ట్ చేస్తారని చూస్తున్నారు తప్ప ఇటువంటి సంగతి చూస్తుంటే అందరూ కూడా ఇటు గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక నిర్లక్ష్యం అంటే అంతర్గతంగా ఒక క్షోభం గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటారు ఉద్దేశం కొద్దీ వారు ముందుకు వచ్చారు. ఈ యొక్క స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూస్తుంటే అధికారంలో పార్టీ తిప్పని చెప్పాలి తెలుసుకోవచ్చు అండి. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇటు జహీరాబాద్ గురించి మాట్లాడుకున్నాం, ఇంద్రేశం గురించి మాట్లాడుకున్నాం, అట్ ద సేమ్ టైం సుల్తానాబాద్ గురించి మాట్లాడుకున్నాం. నేరుగా ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి ఇల్లందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 24 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 24 స్థానాల్లో కాంగ్రెస్ 19 స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ ఇది ఎక్కడా కూడా వీడలేదు. ఈ చిక్కుముడి మాత్రం వేడలేదు. ఈరోజు మాత్రం క్లారిటీ వచ్చింది. చైర్పర్సన్గా దొడ్డ కిరణ్ మిత్రాను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి క్యాల్కులేషన్స్ మాట్లాడుకుందాం. మొత్తం 24 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ 19 స్థానాలని, బీఆర్ఎస్ 3 స్థానాలని, ఇండిపెండెంట్లు 2 స్థానాలని కైవసం చేసుకున్నారు. కానీ ఎందుకు ఇక్కడ ఇల్లందుకు సంబంధించి మాట్లాడుకుంటే ఎందుకు ఈ చిక్కుముడి పడింది? అక్కడ ఎటువంటి హామీలు రావడం జరిగింది? ఆఫ్ కోర్స్ ఇక్కడ క్లియర్గా వినిపించేది ఏంటి, కాంగ్రెస్కి సంబంధించి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఆశావాహులను ఎలా తృప్తిపరచడం జరిగింది కాంగ్రెస్ అక్కడ జిల్లా నాయకత్వం కావచ్చు, లేకపోతే